మనకి కలేజా సినిమాలో ఒక డైలాగ్ ఉంది. అదే అద్భుతం జరుగుతున్నప్పుడు ఎవరు గుర్తించరు, అది జరిగిపోయిన తర్వాత ఎవడూ గుర్తించాల్సిన అవసరమూ లేదని. అలానే మన వేషాన్ని అంటే ఆహార్యాన్ని, వేసుకునే దుస్తుల్ని, ఆ చెప్పుల్ని బట్టి కూడా మన స్థాయిని, మన విజ్ఞానాన్ని అంచనా వేసే మనస్తత్వం ఇప్పటికీ ఉంది, ఎప్పటికీ ఉంటుంది కూడా. ఎందుకంటే ఇప్పుడు ఈ దినంలోనే ఒకటి చదివాం. గొర్రె అశోక్ మన నల్గొండ జిల్లా దేవరకొండ ఊరికి సంబంధించిన యువకుడు 9 ఏళ్ల క్రితం పడిన కష్టం, దాని గురించి అతని మాటల్లో చెప్పినప్పుడు, ఈ పాత చెప్పులు బట్టలు చూసి కలెక్టరేట్ కార్యాలయంలోకి అతనికి అపాయింట్మెంట్ ఉన్న ప్యూన్ లోపలికి పంపించారట. ఆ తర్వాత ఐఐటికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం శాస్త్ర సాంకేతిక విజ్ఞాన విభాగం కొన్ని ప్రదర్శనలకి ఆహ్వానం పలికినప్పుడు ఈ కుర్రవాడు కూడా ఎలాగోలాగా కష్టపడి వెళ్ళినప్పుడు 2-3 రోజులు వాళ్ళ స్టాల్స్ దగ్గరికి ఎవరు వెళ్ళలేదట. దేవుని ఇప్పుడు నేను వేసుకున్న లాంటి బట్టలు, ఈ స్లిప్పర్స్ ఇలాంటివి వేసుకున్నప్పుడు వాళ్ళ దృష్టి వెళ్ళలేదట. అంటే మన ఆకారాన్ని బట్టి విజ్ఞానం ఉంటుందా అంటే, అక్కడ ప్రదర్శనకి వచ్చిన వాళ్ళలో కూడా ఆ మైండ్ సెట్ ఉందంటే అర్థం చేసుకోండి. సరే, దానికి ముందు కష్టం ఏంటంటే, ఇతనికి పొలం ఉన్నది తల్లిదండ్రులకి. ఆ తల్లిదండ్రులకి ఎంత పొలం ఉన్నా వాళ్ళంత పేదరికం అంటే, వ్యవసాయ కూలీలకి డబ్బులు ఇచ్చి ఆ పనులు చేయించుకోలేరు. కలుపు తీయటం కానీ, మిరపకాయలు వలచడం కానీ. అంటే ఇతనే చేసుకోవాలి. అందుకనే చదవాలనే ఉత్సాహం ఉన్నా అంత తీరిక లేక 10th క్లాస్తోనే ఆపివేయాల్సి వచ్చింది. ఇంటర్మీడియట్ దాకా కూడా లేదండి. దానికోసమనే పాత రాడ్లు, స్ప్రింగులు అన్నీ కలిసి తయారు చేసి కలుపు తీసే యంత్రాన్ని ఒకదాన్ని తయారు చేసాడు. అది చూసి ఇప్పుడు మనకు వొకేషనల్ కోర్సులు ఉంటాయి, అందులో స్థానికంగా ఉన్న ఒక లెక్చరరు కాలేజీ వాళ్ళు ఒక సీట్ ఇచ్చారు. అలా చదువుకున్నాడు ఇతను. అది చూసిన తర్వాత అతని ఆవిష్కరణ జిల్లా కలెక్టరు వచ్చి ఒకసారి కలిసి వెళ్ళండి అన్నప్పుడు, మన వాడి దగ్గర 41 రూపాయలు ఉన్నాయట. దేవరకొండ నుంచి నల్గొండకి ఆర్టీసీ బస్ ఛార్జీ 41 రూపాయలు. అతని దగ్గర ఫ్రెండ్స్ అందరూ చూడండి, 2019లో జరుగుతున్న సంఘటన. ఫ్రెండ్స్ అందరూ కలిసి డబ్బులు ఇస్తే వీళ్ళ దగ్గర 50 రూపాయలు ఉన్నాయి. అంటే 9 రూపాయలే తిరిగి ప్రయాణానికి. అయినా పర్వాలేదని చెప్పి వెళ్ళిన వ్యక్తికి ఎదురైనటువంటి అనుభవం అది. చాలా చోట్ల చూస్తుంటాం మనం. సరైన బట్టలు లేకపోతే, సరైన బట్టలు అంటే ఏం లేదు, బాగా డాబుగా కనపడతాం. లోపలికి వెళ్ళకపోతే వెళ్ళిన తర్వాత కలెక్టర్ గారు మెచ్చుకొని ఏదో మాట్లాడిన తర్వాత కూడా అతని మనసులో ఎట్లా వెళ్ళాలి ఇంటికి అనే ఆలోచన. అది పేదరికం అంటే అలా ఉంటుందన్నమాట. నువ్వు ఎంత టాలెంట్ ఇక ఆ తర్వాత అతను విజయం అంతా కూడా మనం చెప్పుకునే వీడియోలు, ఈ 5 నిమిషాల వీడియోలు చెప్పుకున్నంత సాఫీగా అయితే సాగుండదు కదా. ఎలాగలాగా దాన్ని ఒక దశకు తీసుకొచ్చాడు. అప్పుడే మరి అప్పుడు దాకా ప్రభుత్వాలు కూడా పట్టించుకోవు కదా. ఏదైనా సాధించిన తర్వాత మాత్రం క్రెడిట్ తీసుకోవడానికి ప్రభుత్వాలు బయలుదేరుతాయి. మా హయాంలోనే మేమే చేసాం, మేము నాటిన మొక్కే, మేము వేసిన ఇత్తనం. ఆ కలకత్తాకి వెళ్ళినప్పుడు ముందు చెప్పిన సంఘటన, 2-3 రోజులు ఎవరు రాలేదట అసలు. ఇది మనవాడి పరికరాలను తయారు చేసినటువంటి వీటిని చూడటానికి. తర్వాత ఎవరో ఒక పెద్ద ఆయన్ని పాపం మనవాడికి వచ్చి రాని ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంటే పిలిచినప్పుడు వచ్చి చూసి సరే అని ఒక పావు గంట ఆగి 20 మంది ప్రొఫెసర్లను వెంట పెట్టుకొని వచ్చారట. అక్కడితో మనవాడి దశ తిరిగిపోయింది. అప్పుడు ఆ ప్రైజ్ వచ్చేసింది 4,000 రూపాయల పైగా. 41 రూపాయల కోసం నానా పిత్తలబడినటువంటి ఆ కుర్రాడికి అది చాలా పెద్ద ఉత్సాహం. ఈరోజు కూడా మనం ఏదన్నా చిన్న కలుపు తీసే యంత్రము, పిచికారీ చేసే యంత్రం కనిపెట్టాడంటే చాలా చీప్గా చూస్తాం, అసలు పట్టించుకోం కూడా వాటి గురించి. అదే మన సినిమా హీరో రికార్డు బద్దలు కొట్టాడంటే ఇంకా ఎక్కువ కొట్టాడనో తక్కువ కొట్టాడనో ఇంకొకడు, వీటి గురించి మాట్లాడుకుంటాం. లేదంటే మన పొలిటీషియన్ మెజారిటీ ఎలక్షన్స్లో ఎన్ని ఓట్లు వచ్చినాయి, వీటి గురించి ఉత్సాహం చూపిస్తాం. అది సాధించిన తర్వాత ఇదిగో ఇక్కడ మన కేటీఆర్ గారు టీ వర్క్స్ అనే దాంట్లో చేసుకో బాబు, నీకు కావాల్సిన
ఇన్వెన్షన్స్. నేను ఫస్ట్ లైన్ చెప్దాం అనుకుంది, నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. అవసరమే అన్ని ఆవిష్కరణలు అన్నీ నేర్పుతుంది అన్నట్టు మనవాడు అలా చేస్తూ ఈ రోజుకి ఫస్ట్ టైం దేశంలోనే మిరప పత్తిలో కూడా పురుగు మందులు లేదంటే ఎరువు లేదని ఉంటే స్ప్రే చేసే యంత్రాన్ని తయారు చేశాడు కొత్తగా. దాంట్లో ఏంటి అంత గొప్ప అంటే, ఇప్పుడు మనకి మిరపచేలో మనిషి అయితేనే వాటికి సున్నితంగా దెబ్బ తగలకుండా, మొక్కలకు దెబ్బ తగలకుండా పిచికారీ చేస్తాం. యంత్రం అయితే తొక్కుకుంటూ వెళ్తుంది కదా, అలా కాకుండా అందుకనే సన్నటి టైర్లు మనిషి ఎలా అయితే వెళ్ళగలడో దానికన్నా ఇంకా సున్నితంగా వెళ్ళగలిగే ఒక మిషన్ తయారు చేశాడు ఈ గొర్రె అశోక్. నాకు ఆ కుర్రవాడి గురించి ఈ దినంలో తెలియక రాయక ముందే ఒక కుర్రాడు చెప్పాడు, మనవాడే. కానీ మనకు కుదరల. మన దాంట్లో మాట్లాడుకున్నా కూడా ఎవరు చూస్తారు, ఎంతమంది చూస్తారు. కానీ ఏంటంటే ఇప్పుడు అతను కోల్కతా దాకా ఎలా వెళ్ళాడు, ఆ వెళ్ళినప్పుడు ఎవరు పట్టించుకోకపోయినా ఆ పట్టించుకున్న ప్రొఫెసర్ పేరు మర్చిపోతాను మళ్ళీ, వికే తివారీ, ఐఐటి కరెక్ట్. అది మన టాలెంట్ అనేది వేసుకున్న బట్టలని వేసుకునే చెప్పుల్ని బట్టి ఉండదు అనేది గ్రహించాలి. వినండి, మీకు వినే ఓపిక ఉంటుంది. అయితే ఏంటంటే చరిత్ర కొంతమంది తయారు చేస్తుంది, వాళ్ళ నుదుటి మీద రాత రాస్తుంది, అందులో సందేహం లేదు. అయినా కూడా ఆ ఎవరో వచ్చేదాకా వాటిని గుర్తించకుండా ఉండాలి అంటే కుదిరే పని కాదు. ఆ గుర్తించేవాళ్ళు మీరే కావచ్చు. అందుకనే మనకు వీలైనంత వరకు మనం వీడియోలు చేయలేకపోయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనీసం మాటల్లో పైన చెప్తే చూసే 1000 మందిలో ఒకళ్ళకి నచ్చి ఆ ఒక్కళ్ళు ఇంకొకరికి ఫార్వర్డ్ చేసి అలా ఎవరికైనా ఉపయోగపడితే సంతోషం. ఇది గొర్రె అశోక్ తాలూకు స్ఫూర్తి కాదన్నమాట. తను చెప్తున్నప్పుడు ఏంటంటే బాధగా అనిపించింది ఏది ఆ ఇంటర్వ్యూలో. బహుశా నా పాత బట్టలు చెప్పులు చూసి రానివ్వలేదేమో అంటే, అది ఎలా ఉంటుంది, ఇప్పుడు దేనికి ఇవ్వాలి మనము ప్రాముఖ్యత అనేది మనిషికి మారిపోతుండొచ్చు. కానీ ఇది ప్రయారిటీ తప్పు కదా అలా చేయటం. మా ఆఫీస్లో కూడా నేను ఈ స్లిప్పర్స్ లాస్ట్ ఇయర్ నుంచి వాడుతున్నాను. ఊరు వెళ్ళినప్పుడు సమ్మర్లో కావాలని కోరి మరీ తెచ్చుకున్నాను. ఎందుకంటే చిన్నప్పుడు ఇలాంటివి వేసుకొని తిరిగాం కదా, అసలు ఉన్నాయా లేవా ఈ పారగాన్లు, ఈ బాటాలు ఇప్పటికీ ఉన్నాయా లేవా అంటే అర్థమైంది సార్, నేను తీస్తాను మీకు కావాల్సింది 109 రూపీస్ అని చెప్పి పారగాన్ ఇచ్చాడనమాట. అప్పటి నుంచి ఇప్పటిదాకా 1 year అయింది, వాడుతూనే ఉన్నాను. ఆఫీస్లో ఒక ఆయన పాపం చాలా రోజుల నుంచి పక్కన పడి అడిగాడు, సార్ ఏంటి సార్ అడుగుతాను ఏమనుకోరు కదా అని. అడగండి సార్. ఏంటి సార్ ఆ చెప్పులు అంటే ఏంటి, హెల్త్ కాన్షియస్ పరంలో ఏమన్నా అంటే ఏమీ లేదండి, నాకు వేసుకోవాలనిపించింది వేసుకొని తిరుగుతున్నాను తప్పితే కొత్తగా వచ్చే హెల్త్ బెనిఫిట్ కానీ ఇంకోటి కానీ కాదు. వేరే వాడదామా అంటే పర్టికులర్గా కారణమేం లేదు, ఇలా నడుస్తుంది కదా అని. ఇంకా ఇలాంటి స్లిప్పర్లకి తెగిపోతే ముందు నాడు లాంటిది ఆ రబ్బర్ని లోపలికి దూర్చి అవతల వైపు పిన్నిసి పెట్టి వాడిన రోజులు కూడా ఉంటాయి. చాలామంది చాలా రోజులు చెప్పులు పూర్తిగా ఆ ముందు భాగం తెగిపోయినా కూడా వాడారు. వాడని వాళ్ళంటే సరే, వాళ్ళకి తెలియదు వీటిలోని అనుభవాలు. చెప్పు రోడ్డు మీద తెగిపోతే ఎలాంటి బాధలు పడాలి, నానా వస్తే ముఖ్యంగా లేడీస్కి అయితే పాపం చెప్పులు కుట్టించడానికి దగ్గరలో ఎవరు ఉండరు, కాళ్ళు కాలుతూ ఉంటాయి. ఇవన్నీ కొన్ని వర్గాలకి మాత్రమే అనుభవంలోకి వచ్చిన అనుభవాలు. అందరూ వీటిని ఫీల్ అయ్యి ఉంటారు, ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. అది మన గొర్రె అశోక్ తాలూకు స్ఫూర్తివంతమైన గాథ. అతని ఆవిష్కరణ తక్కువలాగా అనిపించవచ్చు, కానీ ఒక చిన్న యువకుడు ఒక కుటుంబం నుంచి వచ్చి ఒక ఐఐటి ఖరగ్పూర్ సైంటిస్టులు అనాలి కదా, వాళ్ళందరినీ కాదని కూడా ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చిన యువకుడు సాధించిన విజయం అది. మన చుట్టుపక్కల కూడా చాలామంది ఉంటారు, వాళ్ళ అవసరాన్ని గమనించండి. నాకు ఇప్పుడే అనిపించింది అది అనుకున్నప్పుడే, P4లో ఇలాంటి వాళ్ళకి కూడా సాయం చేయొచ్చు కదా అని. బాయ్.